వాట్ వెంట్ రాంగ్ విత్ భారతీయ 2 మూవీ. భారతీయుడు మూవీ మళ్ళీ చూసా. భారతీయ 2 మూవీ చూసి వచ్చాక లిటరల్లీ భారతీయుడు మూవీ ఒక మాస్టర్ పీస్. నేను భారతీయ 2 మూవీ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా ఏదో తేడా కొడుతుందని. కానీ ఎంతైనా శంకర్ గారి సినిమా కదా, పైగా కమల్ హాసన్ గారి భారతీయుడు మూవీకి సీక్వెల్ కాబట్టి వెళ్ళాను. కరప్షన్ మీద చాలా మూవీస్ వచ్చేసాయి ఆల్రెడీ. సో మనం కరప్షన్ మీద మూవీ తీయాలనుకున్నప్పుడు కొంచెం స్క్రిప్ట్ వర్క్ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం బాగా డిజైన్ చేసుకోవాలి. కానీ శంకర్ గారు ఆ రెండు విషయాల్లో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అసలు కరప్షన్ అంటేనే ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రం ఎప్పటికీ ఇంకిపోదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ సో నేనేమంటానంటే కరప్షన్ అనేది సొసైటీలో నార్మలైజ్ అయిపోయింది, పీరియడ్. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ ఇది. సో శంకర్ గారి కాన్సెప్ట్ ప్రెజెంట్ ట్రెండ్ కి సెట్ అవ్వదని నా ఒపీనియన్, జస్ట్ నా ఒపీనియన్ అంతే ఇది. పోనీ ఇప్పుడు ట్రెండ్ కి సెట్ కాకపోయినా శంకర్ గారు 1996 టైమ్ లైన్ లో స్టోరీ రాసి ఉంటే బాగున్ను, అలా అయితే వర్కౌట్ అయ్యేదేమో. లిటరల్లీ మూవీ చూసాక ఎంత విజువల్స్ అవసరమా అనిపించింది. ఎక్కువ విజువల్స్ పైన దృష్టి పెట్టారు కానీ స్క్రిప్ట్ పైన బుర్ర పెట్టలేదు శంకర్ గారు. స్క్రిప్ట్ బాగా వచ్చిందంటే ఆటోమేటిక్ గా విజువల్స్ మనం ప్రత్యేకించి పెట్టాల్సిన అవసరం లేదు. స్క్రిప్ట్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనం పెట్టొచ్చు. మన దగ్గర స్క్రిప్ట్ లేనప్పుడు ఇలా విజువల్స్ తో లేదా యాక్షన్ సీక్వెన్సెస్ తో నడిపించేద్దామని థాట్ వస్తుంది. అసలు ఆ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఏంట్రా బాబు, లిటరల్లీ విజువల్ అయ్యాలనిపించింది. బట్ సేనాపతి ఏజ్ గుర్తుకొచ్చి నా మైండ్ రిలీజ్ అవ్వలేదు. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ లో అయితే ఒక సీన్ ఉంటది, మొత్తం బంగారమే. ఆ బంగారం ఏంటో ఆ మనుషులు ఏంటో నిజంగా అలా ఉంటారా అనిపించింది. ఏమో మరి నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పేయండి. లిటరల్లీ చూసాక మరి ఓవర్ అనిపించింది ఇంటర్వెల్ బ్యాంగ్. అసలు శంకర్ గారు భారతీయుడు మూవీ సీక్వెల్ కన్నా భారతీయుడు ప్రీక్వెల్ తీసుంటే బాగుండి అనిపించేదేమో. మూవీ ఎండ్ అయ్యే విధానం కూడా నాకు నచ్చలేదు. ఏదో ఎండ్ చేయాలి కాబట్టి ఎండ్ చేశారు, ఒక ట్విస్ట్ లేదు ఏం లేదు. ఆబ్వియస్లీ థర్డ్ పార్ట్ లో ఏముంటుందో ఈజీగా ప్రిడిక్ట్ చేసేవచ్చు మూవీ ఎండింగ్ అయ్యే విధానం చూసి. అండ్ పార్ట్ 3 ట్రైలర్ చూసాక నథింగ్ అనిపించింది. ఇంకొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరికి అనిరుద్ధ్ గారి మ్యూజిక్. కొన్ని సీన్స్ లో అసలు మ్యూజిక్ సరిగ్గా లేదు, నాకైతే అంత బాగా ఏం నచ్చలేదు. కొంచెం సీరియస్ గా అనిరుద్ధ్ గారు వర్క్ చేస్తే బాగుండి అనిపించింది. షౌరా అనే సాంగ్ ఉంటదని ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఆ సాంగ్ కూడా మూవీలో పెట్టలేదు. లాస్ట్ ఎండ్ టైటిల్స్ పడినప్పుడు ఆ సాంగ్ వేశారు. లిటరల్లీ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎమోషనల్ సీన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. భారతీయుడు మూవీలో ఎమోషనల్ సీన్స్ ఏ రకంగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు, ఫాదర్ అండ్ సన్ మధ్య. బట్ భారతీయ 2 మూవీలో ఒక్క ఎమోషనల్ సీన్ కూడా బాగలేదు నిజంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్స్ కి అస్సలు ఇంపార్టెన్సే లేదు. ఇవన్నీ కాదు, నేనైతే ఒక్కటే చెప్తా, భారతీయుడు మూవీకి సీక్వెల్ వేస్ట్. భారతీయుడు మూవీ ఈజ్ ఏ మాస్టర్ పీస్. అన్ఫార్చునేట్లీ ఆ మాస్టర్ పీస్ ని శంకర్ గారే గూని చేశారు. దట్స్ ఇట్ గైస్. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.